జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఇసుక క్వారీ పట్టా కట్టుట సీరియల్ గురించి గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. కొందరి నాయకుల స్వార్థం కోసం ఊరిని రెండు భాగాలుగా చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సగం ఊరి వాళ్ళకే ఇసుక సీరియల్ అవకాశం కల్పిస్తూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని సుమారు 2000 మంది గ్రామస్తులు తమకు ఉపాధి కల్పించాలని మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన రహదారి అయినటువంటి ఎల్ఎన్టీ రహదారిపై బైఠాయించి 4 గంటల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో ఇసుక రవాణా స్తంభించిపోయింది. 4 గంటల నుండి ఇసుక లోడింగ్తో బయలుదేరినటువంటి లారీలు రోడ్డుపైన నిలిచిపోయాయి. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. తమకు న్యాయం జరిగాకే నిరసనకు విరమిస్తామని తెలుపుతున్నారు. దీంతో మహదేవ్పూర్ ఎస్ఐ పవన్ కుమార్ స్పందించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక పట్టా కట్టుటకు ఎవరూ వెళ్ళవద్దని, ఒకవేళ వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మేము దీన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, మీరు గెలిచిన నాయకులు మా ప్రజల పక్షాన ఉండాలి. అధికారులకు సంబంధించిన అధికారులు ఒక సమస్యను వచ్చినప్పుడు ఆ సమస్య కనుక పరిష్కరించే వరకు అధికారులు ఎంబడి ఉండాలి. కానీ ఇక్కడ మహదేవ్పూర్ మండల కేంద్రంలో అసలు ఏం జరుగుతలేదు. గత 2 నెలల నుంచి సంబంధించినటువంటి శాఖ అధికారులందరికీ కూడా లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, మహదేవ్పూర్ మండల కేంద్రంలో కొన్ని వర్గాల ప్రజలకే ఇక్కడ న్యాయం జరుగుతా ఉన్నది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే మరి ఉన్నత వర్గాల ప్రజలే ఈ లబ్ధి పొందుతున్నారు తప్ప నిజంగా పనికి పోయి పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ భాషలో అడ్డ లేబర్ వాళ్లకు అనగా మాలాంటి నిరుపేదలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ అడ్డా కూలీలు చేసుకునే మరి ఈ కూలీల పరిస్థితి ఏం కావాలని అడుగుతున్నాం. ఏదో రెచ్చగొడతాము, ఎవరైనా రెచ్చగొడితే మేము రెచ్చిపోతలేము. మేమంతా కూడా నెల 15 రోజుల కానించి ఈ క్వారీల పొంటి, ఈ స్టేషన్ల పొంటి, ఈ అధికారుల పొంటి, గ్రామ పంచాయతీల పొంటి తిరిగి మా కాళ్ళు మా చెప్పులు అరిగినాయి. అందుకనే మేము మా కూలీలందరం ఒక నిర్ణయం తీసుకున్నాం, క్వారీ దగ్గర నేర్చుకుందాం. అయ్యా, దీనికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి ఫోకస్ పెట్టి దీని మీద విచారణ జరగాలి. ఎందుకంటే ఈ జనం మొత్తం కూడా అంటున్నారు, ఈ నేల తరబడి మనం మొత్తుకున్నా కూడా మన నాయకులకు కనిపిస్తలేదా, సంబంధించిన అధికారులకు కనిపిస్తలేదా, అసలు మహదేవ్పూర్లో మరి ఉన్నారా లేరా, మన గురించి ఉంటే ఎందుకు వస్తలేరు అనే ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న ఈ రోజు లేవనెత్తడం జరుగుతుంది. 1800 మంది నిరుపేదలైన కూలీల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి దానికి సంబంధించిన ఏదైతే టిఎస్ఎండిసి అధికారులకు కానీ ఐకమత్యంగా మేము అందరం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారా మరి సర్పంచ్ వస్తారా ఏం చెప్తారని వచ్చింది సార్. ఇక లెవెల్ రాలే, సర్పంచ్ వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం మేము, లారీలు పోనీయం. ఇదే సార్ 4 గంటల సార్ వచ్చిన సర్పంచ్ గారికి కానీ ఉప సర్పంచ్లకు కానీ ఆడ నెంబర్లకు కానీ మా వాళ్ళు నెల రోజుల సంధి తిరుగుతారు కాబట్టి మా వాళ్ళను ఎవరు పట్టించుకుంటారో లేదు. వాళ్ళకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతులకు వాళ్ళకే ఇవ్వగలుగుతున్నారు. మా వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాకు ఈ రోజు ఉసుక కోరి కావాలని చెప్పి మేమందరం దయచేసి వచ్చినాము ఇక్కడికి. అందుకే మాకు 7 వార్డుల వాళ్ళము అందరము రాగలిగినాము. మాకు దయచేసి మినిస్టర్ గాని కలెక్టర్ గాని అందరూ మేము చాలా నిరుపేదలం కాబట్టి మాకు వర్తించాలి. వాళ్ళకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతు బంధు వర్తించుతండి, రోడ్డు వర్తించింది, ఇవన్నీ వర్తించుతున్నాయి కాబట్టి మాకు దయచేసి ఇవ్వగలగాలని చెప్పి మేము మిమ్మల్ని మా ఊరికి వస్తే మాటిపూరు గ్రామం వస్తే సార్ మిమ్మల్ని శ్రీనిబాబు మాకు ఎన్నో విధాలు చెప్పిండు. మాకు ఎన్నో విధాలు చెప్పినా కూడా మేము అట్లా మిమ్మల్ని గెలిపించుకుందామా గెలిపించుకోలేదని చెప్పి మమ్మల్ని దయచేసి మీరు కోరిక కావాలని మేము కోరుకుంటున్నాం సార్. 5 గంటల నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మేము ఉన్నాం. మాకు ఇదే ఇసుక కోరిలా మహదేవ్పూర్ వాళ్లకు సగం వాళ్ళకు ఉంటాయి, సగం మాకుంటాయి. ఎందుకు ఉంటాయి ఇవి మాకు అవసరం లేదు. మొత్తం అందరికీ కూడా న్యాయం జరగాలి, అందరికి కూడా ఇసుక అనేది వంతు రావాలి, సమానంగా రావాలి. మేము సమన్యాయం కోసం పోరాడతాం. అందరికి ఊరంతా కూడా రావాలి, ఒక్కరికి కాదు. ఒక దుబ్బగూడెం మహదేవ్పూర్ కాదు, మహదేవ్పూర్ మొత్తం అందరికి రావాలి. రైతులు కూడా ఈ గోదావరి